హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తల్లికి వందనం పథకంపై ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధులు పైగా బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా అర్హులైన తల్లుల ఖాతాలో 13,000 చొప్పున జమ ఈ ఏడాది నిధులను విడుదల చేసింది. అయితే అర్హత ఉండి నిధులు అందని తల్లులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. దరఖాస్తులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పైన కీలక అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి తల్లికి వందనం నిధులను అర్హుల ఖాతాలో జమ చేసింది. కాగా నిధులు జమ కాని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తుండగా తల్లుల ఖాతాలో 13,000 చొప్పున జమ చేస్తుంది. ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరంకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే పథకంకు అర్హత ఉన్న డబ్బులు పడని వారికి, కొత్త వారికి ప్రభుత్వం అభ్యంతరాలను దాఖలు చేసేందుకు మరోసారి గడువు పొడిగించింది. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉండి నిధులు జమ కాని లబ్ధిదారులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరణ గడువు ఈ నెల 3వ తేదీ ముగియగా దాన్ని ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. అలాగే బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో సరిచూసుకోవాలి. ప్రభుత్వం ఫిర్యాదులు పరిశీలించి డబ్బులు జమ చేయనుంది. కాగా ఇప్పటికే స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించారు. అర్హులు ఉంటే అందుకు అవసరమైన సమాచారంతో వినతుల సమర్పణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి కొత్తగా అర్హులను గుర్తించి జాబితా తయారు చేసి వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కోరుతుంది. ఇంకా మీరు ఎవరైతే బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటారో, ఎవరైతే మీరు ఇంకా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు, వాళ్ళందరూ వెళ్ళి శుక్రవారం లోపు మీరు అప్లై చేసుకుంటే శనివారం రోజు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇంకా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో వారు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. మీ స్వర్ణ గ్రామం, స్వర్ణ కార్యాలయాల్లోకి వెళ్ళి తల్లికి వందన పథకంపై అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో వారు వెళ్ళి త్వరగా ఎన్పిసిఐ లింక్ శుక్రవారం లోపు స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో మీరు సంప్రదిస్తే తల్లికి వందనం పథకంపై డబ్బులు వదిలినప్పుడు 7వ తేదీన మీరైతే డబ్బులు పొందవచ్చు. ఇక 7వ తేదీ వరకే మనకు లాస్ట్ డేట్ అయితే ప్రకటించారండి. త్వరగా వెళ్ళి ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి తల్లికి వందనం పథకంపై డబ్బులు పడని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.